పిచ్చి పట్టిందా? ఆంపన్నా అంటారా? మరే మజ్జాలు మ్యాంగో జ్యూస్లు కూడా దీని ముందు ఎందుకు పనికిరావు. ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక పచ్చి మామిడికాయని శుభ్రంగా కడిగేసుకున్నాక ముచ్చుకి తీసేసుకుని ఒక్కొక్క గిన్నెలో పెట్టుకుని 1/2 లీటర్ నీళ్లు పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 కోతలెట్టించారంటే ఇలా మెత్తగా ఉడికిపోద్దండి. కాస్త చల్లారిన తర్వాత తొక్కంతా చేసుకుని పట్టుకెళ్లి గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. అందులోనే 5 చెంచాలు బెల్లం పొడి, కొంచెం ఉప్పు, కాస్త జీలకర్ర, కారం కూడా వేసుకుని పుదీనాకులతో పాటు కొన్ని నీళ్లు కూడా పోసుకుని మెత్తగా ఇలా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గిన్నె వేసేసుకోండి. అందులో కొన్ని కూలింగ్ వాటర్ తో పాటు ఇష్టం ఉంటే కొన్ని నానబెట్టుకున్న సబ్జా గింజలు, మళ్ళీ కొంచెం పుదీనా, ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకున్న గాజు గ్లాస్ లో పోసేసుకుని పుదీనాతో అలంకరించేసుకుని చల్లగా ఉన్నప్పుడే తీసుకుని అయితే ఉంటుందండి. గదిలి వెళ్ళిపోతున్న కాలంలో కాళ్ళు తడుపుకున్నట్టు ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదీరండి. పుచ్చకాయ షర్బత్ ఇప్పుడే ఎండలేలా పేలగొట్టేస్తున్నాయంటే మరో 10 రోజులు పోయేసరికి పొద్దున 10 దాటగానే పొగలో సెగలో. అందుకే ఇది ఒక సిప్పేసి చల్లబడిపోదాం వచ్చండి. ఇప్పుడు తీయటి పుచ్చకాయని తీసుకుని పీసులుగా చేసి పడేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. 1/2 కప్పు సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకుని 5 నిమిషాలు నానబెట్టేసుకున్నాక మరుగుతున్న కప్పు నీళ్ళలో వేసేసి 3 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకోండి. మీరు పెద్ద సగ్గుబియ్యం వాడితే ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు వడకట్టేసుకుని పైనుంచి చన్నీళ్ళు పోసేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. పుచ్చకాయ ముక్కల్లో గిన్నెలు వేసేసుకుని అందులోనే ఉడకబెట్టిన సగ్గుబియ్యం, నచ్చితే నల్ల ద్రాక్ష పళ్ళ ముక్కలతో పాటు జీడిపప్పు పలుకులు, 1/2 కప్పు పటికి బెల్లం లేదంటే పంచదార వేసుకుని అందులోనే 2 కప్పులు చల్లటి చిక్కటి పాలు పోసేసుకుని చిటికి ఉప్పేసి కలర్ కోసం బీట్రూట్ తురుముని 2 బొట్టలు పిండేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ వేసుకుని పుచ్చకాయ ముక్కలో ఐస్ క్యూబ్స్ తో అలంకరించుకుని కలుపుని తాగితే ఉంటదండి. సూర్యుడే లేని సముద్రాన్ని చేరుకుని స్విమ్మింగ్ చేస్తూ సేద తీరినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగాను. బ్యూటిఫుల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ భలే ఉందే, బయట నుంచి తెచ్చావా? అబ్బే కాదండి, మరి ఇంట్లోనే ఇంత బాగా ఎలా చేసావు అని ఆశ్చర్యపోయేలా అదరగొట్టేదో వచ్చండి. మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత 3 చెంచాలు పంచదార వేసుకుని కరగబెట్టేసుకోండి. ఈ లోపు 2.5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ గానీ కార్న్ ఫ్లోర్ గానీ తీసుకుని అందులో 1/2 కప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక దీన్ని పట్టుకెళ్లి మరుగుతున్న పాలలో వేసేసి 3 నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకుని గిన్నెతో పాటు డీ ఫ్రిడ్జ్ లో గంట పాటు పెట్టండి. ఇంకో గిన్నెలో 3 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేసారంటే ఇలా గోల్డెన్ కలర్ లో అయిపోద్దండి. అప్పుడు కొంచెం బటర్ వేసుకుని 3 చెంచాలు జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక బటర్ గానీ నెయ్యి గానీ రాసుకున్న ప్లేట్ మీద పరిచేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి. గంట తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మిశ్రమం చూసారంటే ఇలా గడ్డ కట్టుకుపోయి ఉంటదండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని 10 రూపాయల ప్యాకెట్ లోని పాల పొడిని కూడా అందులో వేసేసుకుని ఉంటే 2 బొట్లు బటర్ స్కాచ్ వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక బాక్స్ లో వేసేసుకుని మనం దంచి పెట్టుకున్న క్యారమిల్ పలుకులను కూడా అందులో వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాక మళ్ళీ కొన్ని క్యారమిల్ పలుకులతో అలంకరించేసుకుని ఉన్న పైన కవర్ తో నొక్కి పెట్టేసుకుని గట్టిగా మూత పెట్టేసుకున్నాక 7-8 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో అలా వదిలేసిగా తీసుకుని కూప్ చేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. బాగుండేంత బగబగమంటున్నా బీచ్ లో బాత్ చేస్తున్నంత పెందాసుగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదిరండి. మ్యాంగో లస్సీ, అయ్యో మర్చిపోయిన మ్యాంగో లస్సీ చేయదా? మరి మామిడి పళ్ళు ఎక్కువ తినేస్తే ఉడికి చేయకుండా చల్లగా చలవ చేయడానికి మ్యాంగో లస్సీని మొదలెట్టేద్దారండి. ముందుగా మిక్సీ జార్ లో పండిన మామిడికాయ ముక్కలు వేసేసుకుని ఇందులో 2 చెంచాలు పంచదార వేసుకుని చిక్కటి చల్లటి పాలు 1/2 కప్పు పోసేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు చల్లటి గడ్డ పెరిగిని ఒకప్పుడు అందులో వేసేసి ఇష్టం ఉంటే కొంచెం ఇలాచి పొడి చిటికడు ఉప్పు కూడా వేసుకుని ఆకను కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని మళ్ళీ తిప్పేసుకుని గ్లాస్ వేసుకుని బాదం జీడిపప్పు మామిడికాయ ముక్కలతో అలంకరించేసుకుని తీసుకుంది అయితే ఉంటుంది. 300 ఎకరాల మామిడి తోటకి మహారాజుగా మారిపోయినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. కాఫీ కెఫేకి వెళ్ళి తాగాలంటే ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా విన్నారంటే కొంచెం టైంలోనే కూల్ కాఫీని మీరే క్రియేట్ చేసేచ్చు. కానీ చేద్దానండి. ముందుగా ఇలాంటి సీసా ఒకటి తీసుకుని అందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 2 రూపాయల ప్యాకెట్ ని 2 వేసేసుకుని 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకుని 3 టేబుల్ స్పూన్ల గోరువెచ్చటి నీళ్లు పోసుకుని 5 నిమిషాల పాటు ఆపకుండా గిలక్కొట్టారంటే ఇలా క్రీమీగా అయిపోద్దండి. మీరు దీన్ని ఫోర్క్ తో కూడా తిప్పకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకుని ఐస్ ముక్కలు వేసేసుకున్నాక ఈ కాఫీ క్రీమ్ కూడా దాని మీద వేసేసుకుని కాంచి చల్లార్చిన కూలింగ్ పాలు పోసేసుకుని ఇష్టం ఉంటే చూపించినట్టుగా అలంకరించేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చల్లగా ఉన్నప్పుడే తీసుకుంటే అయితే ఉంటుందండి. కంట్రీ కోసం కునుకు తీయకుండా కాపు కాస్తున్న వాళ్ళ కాళ్ళు ముక్కినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదిరండి. 5 నిమిషాల్లో చేసావా మ్యాంగో రసమలై? అమోఘంగా ఉంది. అయ్యో అతిథులు వచ్చేస్తున్నారు. అయితే పొయ్యి వెలిగించకుండానే ఈజీగా అద్దిరిపోయే స్వీట్ ని ఎరగేసేద్దాం వచ్చండి. బ్రెడ్ ముక్కల్ని చూపించినట్టుగా రౌండ్ గా కట్ చేసేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ముగ్గుపోయిన మామిడి పండు ముక్కల్ని కప్పుడు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలో అరకప్పు మాత్రమే ఈ ప్యూరిని వేసేసుకుని కప్పుడు చిక్కటి చల్లటి పాలు పోసుకుని 2-3 చెంచాలు పంచదార 10 రూపాయల ప్యాకెట్ లోని పాల పొడిని సగం వేసుకుని నచ్చితే కొంచెం ఇలాచి పొడి ఇంకాస్త కలర్ కావాలంటే కుంకుమ పూలో కొన్ని పాలు పోసుకుని నూరేసుకుని ఇది కూడా అందులో వేసేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. శుభ్రంగా కలిపేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన మ్యాంగో ప్యూరిని ఇంకో గిన్నెలో వేసుకుని 2 చెంచాలు పంచదార పొడి ప్యాకెట్ లో మిగిలిన పాల పొడిని కూడా అందులో వేసేసుకుని పేస్ట్ కింద చేసేసుకున్నాక దీన్ని పట్టుకెళ్లి రెడీగా ఉంచుకున్న బ్రెడ్ ముక్కల మీద అప్లై చేసుకుని ఇంకో బ్రెడ్ తో నొక్కి పెట్టేసుకున్నాక చేసి పెట్టుకున్న మ్యాంగో మిల్క్ మిశ్రమాన్ని దాని మీద పోసేసి మామిడికాయ ముక్కల పిస్తా బలుగులతో అలంకరించుకుని స్పూన్ తీసుకుని ఎట్లా ఉంటదండి. మనసున్న మనిషిని మనువాడి మనోధైర్యంతో ముందుకు సాగిపోతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణధీరండి. గ్యాస్ సిలిండర్ లేకుండా గాబరా తగ్గించుకోవాలా? ఇదో గ్లాస్ తాగండి. పుచ్చకాయని పట్టుకుని తాగేస్తున్నావేంటి? ఫ్రీజీ అండ్ ఫ్రెష్ పుచ్చకాయ పంచ్. పతవకుండానే పేలగొట్టిస్తున్న ఎండలకి ఎండ కట్టుపడాలంటే ఇలాంటిది ఏదో ఒకటి పడాలంటే ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా పుచ్చకాయని మజ్జిగ కోసేసుకుని చకచకా చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోండి. మీకు వీలవపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలో చల్లటి చిక్కటి 1/2 లీటర్ పాలు, జీడిపప్పు, కిస్మిసులతో పాటు కొంచెం పంచదార, ఇష్టం ఉంటే చిటికెడు ఉప్పు, ఐస్ ముక్కలు, చెంచాడు రోజ్ వాటర్ తో పాటు కలర్ కోసం కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకుని నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని తరిపేసుకున్నాక చల్లగా ఉన్నప్పుడే తీసుకుందా అదే ఉంటదండి. వాగు పక్కన ఉన్న ఉయ్యాలకి ఊగుతున్నంత ఉల్లాసంగా ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది మా ఆయన ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం నేనే వీణధీరండి. జిల్ జిల్ జిగరతాండ అసలు అదేం పేరు, చాలా చలవ చేస్తుందండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎండాకాలం వచ్చేసిందండి. ఇంకా జూన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాతీయంగా ఫేమస్ అయిన జిగరతాండకి జై కొట్టదోంచండి. మందపాటి ప్యాన్ లో 1 లీటర్ చిక్కటి పాలను మాత్రమే అస్సలు ఆపకుండా కలుపుకుంటూనే 3/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించేసుకున్నాక 1/2 లీటర్ పాలను తీసుకుని పక్కనెట్టేసుకుని మిగిలిన పాలని మరో 5 నిమిషాల పాటు అలాగే కలిపారంటే ఇలా దగ్గర పడిపోయి కోవా కింద తయారవుద్దండి. తీసి పక్కనెట్టేసుకోండి. అరకప్పు పంచదార వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 4-5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా క్యారమలైజ్ చేసేసుకున్నాక అరకప్పు నీళ్లు పోసుకుని పూర్తిగా కరిగించేసుకుని ఈ క్యారమెల్ సిరప్ ని పక్కనెట్టేసుకోండి. పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లో క్యారమెల్ సిరప్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇందులో సగం పాలు తీసుకుని అందులో పాల పొడి గానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టుకుని 3-4 గంటల పాటు ఫ్రీజర్ లో వదిలేసుకున్నారంటే ఇలా ఐస్ క్రీమ్ లా తయారైపోద్దండి. దీన్ని నన్నారి షర్బత్ అంటారు. ఈ రెసిపీలో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ని మన యూట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియో పైన ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. తర్వాత గోంద కటీరాలో నీళ్లు పోసుకుని 6 గంటల పాటు అలా వదిలేసారంటే ఇలా తయారైపోద్ది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఒక గాజు గ్లాస్ లో వేసేసుకుని కొంచెం నన్నారి షర్బత్ వేసేసుకున్నాక మనం రెడీగా ఉంచుకున్న క్యారమెల్ మిల్క్ ని కూల్ చేసి దానిపైన పోసేసుకుని కోవాతో పాటు ఐస్ క్రీమ్ స్కూప్ చేసి పెట్టేసుకున్నాక క్యారమెల్ సిరప్ తో అలంకరించేసుకుని మొత్తం కలిపేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. జల పారుతున్న జలపాతంపై జాగింగ్ చేస్తున్నంత జాలీగా ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. గో వీటినే నన్నారి లేదంటే సుగంధి మూలికలు అంటారండి. ఆయుర్వేదం షాప్ లో దొరికేస్తాయి. 100 గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక 1/2 లీటర్ నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టేసుకున్నాక ఒక గిన్నెలో వేసి మళ్ళీ 2 లీటర్లు నీళ్లు పోసుకుని నీళ్లు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించేసుకోండి. తర్వాత వడకట్టేసుకుని అందులో కప్పుడు పంచదార వేసి జస్ట్ జిగిరిగా చిక్కబడేంత వరకు మరిగించేసుకున్నాక చల్లరబెట్టేసి 3 నెలల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవచ్చండి.